ఫైనల్లీ మనం అనుకున్న 2 మూవీస్ కూడా థియేటర్‌లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిపోయాయి. ఈ 2 మూవీస్ తెలిసినవే కదా! 'కూలీ' అండ్ 'వార్ 2'. మరైతే మీరు ఏ మూవీ చూసారో ముందు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ మూవీ ఎలా ఉందో కూడా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజు మెయిన్‌లీ టాపిక్ ఏంటంటే మనకి ఈ 2 మూవీస్‌లో ఏ మూవీకి డే 1 హైయెస్ట్ కలెక్షన్ వచ్చింది. అలాగే మూవీ పరంగా చూసుకుంటే ఏ మూవీ బాగుందో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూసి ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ నుంచి కూడా మన అందరికీ హైప్ ఎక్కించిన మూవీ ఏదైనా ఉన్నదంటే అది కూలీ మూవీయే. కూలీ మూవీని మనం అడ్వాన్సుల్లో చూసుకున్నట్టయితే 80 కోట్లకు పైగా బుకింగ్స్ అయితే వచ్చేసాయి. ఇది రిలీజ్ డేట్కి ముందు అయితే విపరీతంగా హైప్ ఉండేది. కానీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ వార్ 2 మూవీ కంటే చాలా తక్కువ హైప్ అయితే అయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్సైట్మెంట్తో వెళ్ళారు. అది ఏంటంటే ఎల్సీయూకి ఏమాత్రమైన లింక్ ఉంటుంది అని వెళ్ళారు. కానీ ఆ వెళ్ళిన దానికి కూడా ఆ మూవీ కొంచెం కూడా సింక్ అవ్వలేదు. లోకేష్ కనకరాజ్ గారు ముందే చెప్పారండి, ఎల్సీయూకి ఈ మూవీ లింక్ ఉండదు, మీరు ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళకండి అని చెప్పారు. కానీ మనం అందరం ఏమిటో అనుకుని వెళ్ళాం, ఏమాత్రమైన ఎల్సీయూకి ఇది లింక్ ఉంటుంది, లోకేష్ కనకరాజ్ గారు అలాగే చెప్తారులేండి అనుకుని చాలామంది అయితే ఎక్సైట్మెంట్తో వెళ్ళారు. కానీ మూవీ చూసాక చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. కొన్ని చోట్ల ల్యాగ్ సీన్స్ కూడా ఉంటాయి. మెయిన్లీ మూవీ అంతటికి ఏదైనా హైలైట్ పాయింట్ ఉన్నదంటే అది శోభిన్ గారి క్యారెక్టర్ అండి. మనకి రజనీకాంత్ గారి క్యారెక్టర్ కన్నా శోభిన్ గారి క్యారెక్టర్ మూవీలో ఎక్కువసేపు ఉంటుంది. ఈ శోభిన్ క్యారెక్టర్ వచ్చేసరికి ముందుగా మనకు ఫసద్ ఫషీల్ గారు చెయ్యాలి, కానీ ఆయన మిస్ చేసుకున్నప్పటికీ శోభిన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన ఈయనగాడు ఏమాత్రం కూడా తగ్గలేదులేండి. మూవీకి అయితే ఈయన ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టి క్యారెక్టర్ని అయితే ఇంకా డెవలప్ చేసుకునేటట్టయితే మూవీ అంతటికి ఏదైనా క్యారెక్టర్ హైలైట్ ఉన్నదంటే శోభిన్ గారి క్యారెక్టర్ అండి. అండ్ అలాగే నాగార్జున గారిని కూడా ఒక మాస్ యాంగిల్లో చూపించారు లోకేష్ కనకరాజ్ గారు. మూవీ అంతా ఒక లెక్క అయితే మోనికా సాంగ్ అయితే ఒక లెక్క అండి. మోనికా సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్స్లో అందరికీ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్లో ఉంటుంది. అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసిండు. మన అందరికీ తెలిసిందే కదా, అనిరుద్ధ్ అన్న మూవీకి బ్యాక్గ్రౌండ్ వర్కర్గా పనిచేస్తే తల మీద తడిగొడ్డు వేసుకొని పడుకోవచ్చు. ఆ రేంజ్లో ఇస్తాడు అనిరుద్ధ్ అన్న. అండ్ అలాగే ఉపేంద్ర గారు కూడా దానికి ఇచ్చిన క్యారెక్టర్ తను న్యాయం చేశారనే చెప్పొచ్చు. అలాగే అమీర్ ఖాన్ గారు అంతంత మాత్రానే. అండ్ అలాగే సత్యరాజ్ గారి యాక్టింగ్ కూడా పర్లేదు. మూవీ అంతటికి ఏదైనా మైనస్ పాయింట్ ఉన్నదంటే లోకేష్ కనకరాజ్ ఏది చేశారంటే మూవీని ఏమాత్రమైన ఎల్సీయూకి లింక్ చేసి ఉంటే మూవీ అయితే ఇప్పుడు ఇంకో రేంజ్లో ఉన్నాం. ఎందుకంటారా, ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూసి ఎల్సీయూకి లింక్ ఉంటే బాగుంటుంది అనుకుని మూవీ థియేటర్లోకి వెళ్ళి చూశారు. కానీ చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయిపోయారు. ఏంటిరా బాబు, లోకేష్ కనకరాజ్ గారు మార్క్ ఇది కాదండి, ఏంటి ఇలా తీసిరు అనేటట్టు చేశారు లోకేష్ కనకరాజ్. క్లైమాక్స్లో కానీ ఒక రోలెక్స్ క్యామియో కానీ విక్రమ్ క్యామియో కానీ పెట్టుంటే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోను. కానీ లోకేష్ కనకరాజ్ గారు ఎందుకు ఇలా చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు వార్ 2 మూవీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా కూలీ మూవీ మీద హైప్ పెంచుకొని థియేటర్లో కూడా కూలీ మూవీ మీద ఎల్సీయూకి లింక్ ఉంటుంది అనుకుని వెళ్ళారు. కానీ వార్ 2 మీద ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. కానీ కూలీ మూవీ కన్నా వార్ 2 మూవీ చాలా బాగుందని చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కూలీ మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాం, వార్ 2 మీద అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఏదో చూద్దాం అనేటట్టే వెళ్ళాం. కానీ థియేటర్లోకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వార్ 2 మూవీ అబ్బా, సినిమాకి ఆ టికెట్ డబ్బులకి అయితే మన ఈ సినిమా అయితే న్యాయం చేసిందిరా, పర్లేదురా అనేటట్టు అయితే ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏదేమైనా ఇంటర్వ్యూల్ బ్యాంగ్ కానీ ఆ మూవీలో ట్విస్ట్ కానీ ఎన్టీఆర్ గారి ఇంట్రో కానీ ఏదైనా నెక్స్ట్ లెవెల్ అండి అసలు ఆ మూవీ. అలాగని కూలీ మూవీని కూడా ఏం తక్కువ చేసి మాట్లాడట్లేదు, అది కూడా ఎలివేషన్స్ కూడా పర్వాలేదు. కానీ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాం, దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాం అంతే. వార్ 2 మూవీ చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్లో చూసుకుంటే కూలీ మూవీ కంటే దాని దగ్గరలో కూడా ఉండేది కాదు వార్ 2 మూవీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే వార్ 2 మూవీకి దగ్గరగా కూలీ మూవీ ఇంకా రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బుక్ మై షోలో చూసుకున్న టికెట్లలో కానీ అలాగే రేటింగ్లో కానీ చాలా డిఫరెన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వార్ 2 మూవీ టికెట్సే బుక్ చేసుకుంటున్నారు. దీని పరంగా చూసుకున్నట్టయితే వార్ 1 సైడ్ అయిపోయినట్టుంది మూవీస్ పరిస్థితి. ఎందుకంటే కూలీ అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. కానీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళడం వల్ల ఎవరికి నచ్చడం లేదు. అదే వార్ 2 చూడండి, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళి చూడండి, మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే కూలీ మూవీ కూడా అలాగే ఇప్పుడు కూడా మీరు చూడాలనుకుంటే ఎల్సీయూకి కానీ దేనికి కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక నార్మల్ మూవీలో వెళ్ళి చూడండి, మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే డే 1 కలెక్షన్లో చూసుకున్నట్టయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్లో కూలీ మూవీ 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసేసింది. ఇప్పుడు తమిళ్లో డే 1 హైయెస్ట్. అండ్ అలాగే వార్ 2 డే 1 కలెక్షన్ చూసుకున్నట్టయితే 141 crores. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏం లేదనుకుంటే ఒక 10 crores వరకు డిఫరెన్స్ ఉందంటే. ఏదేమైనా డే 2 నుంచి అయితే వార్ 2కి కొంచెం కలెక్షన్ అయితే పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బుక్ మై షోలో ఇప్పుడు చూసుకున్నట్టయితే రేటింగ్లో కానీ టికెట్స్లో కానీ చాలా డిఫరెన్స్ ఉందండి.
ఆ డిఫరెన్స్ వలన వార్ లాంగ్ టైంలో ఎక్కువ కలెక్ట్ చేస్తుందని నా అభిప్రాయం. అలాగని కూలీని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మూవీ లోకేష్ కనకరాజ్ తీశారంటే ఆ మాత్రం ఉంటుందిలేండి అనుకుని అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే వెళ్తారు. కానీ లోకేష్ కనకరాజ్ గారు చేసిన తప్పు ఏంటంటే ఎంత కొంత ఎల్సీకి లింక్ చేసి ఉంటే బాగుండని నా అభిప్రాయం. క్లైమాక్స్లో ఒక రోలెక్స్ క్యామియో కానీ లేదా ఒక విక్రమ్ క్యామియో కానీ పెట్టుంటే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండు. వార్ 2 కన్నా నెక్స్ట్ లెవెల్లో మూవీ అయితే ఉండను. మరి మీరు ఈ 2 మూవీల్లో ఏ మూవీ చూసారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ ఏ వీడియో గురించి ఏ వీడియో చేయాలో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్